సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పరిధిలోని పాఠశాలలో విద్యార్థుల అపార్ నమోదుకు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ నేషన్ వన్ స్టూడెంట్ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఒకే కార్డులో దేశంలోని ప్రతి విద్యార్థి వివరాలు నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో అపార్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారని అన్నారు. మండల వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 4590 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 2500 మంది విద్యార్థుల అపార్ ఐడి జనరేటర్ చేసినట్లుగా పేర్కొన్నారు. మండలంలో అపార్ కార్డు జనరేషన్ గురించి మొత్తం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు 4590 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి నమోదైనారు. దానిలో మాదిరిగా మరి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది నూతన విద్యా విధానంలో భాగంగా. మరి దాన్ని మన మండలంలో ఇప్పటి వరకు 52% చేసుకోవడం జరిగింది. మొత్తం 4590 మందికి గాను 2500 మంది 2500 మంది విద్యార్థులను అకౌంట్ జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా విద్యార్థులకు వారి యొక్క ఆధార్లో కానీ అడ్మిషన్స్లో కానీ తప్పులు దొరకడం వల్ల చేయలేకపోయినా మరి ఈరోజు మన విద్యాశాఖ లాస్ట్ డేటాన్ని నిర్ణయించడం జరిగింది. అందరి విద్యార్థులకు కూడా దాదాపుగా 80% విద్యార్థులకు ఈ 1-2 డేస్లో అపార్ జనరేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ అపార్ ఐడి కనుక జనరేట్ అయితే రాబోయే కాలంలో ఏ విద్యార్థికి ఏ పాఠశాల నుండి బోనాఫైడ్ కానీ టీసీ కానీ ఇవ్వడానికి అవసరం లేదు. ఐడి నెంబర్ తోటి వారి యొక్క ఇది సివిల్ స్కోర్ లాగా ఉంటుంది. వారు ఏం చదువుకున్నారు, వారి యొక్క పాఠశాల రికార్డు ఏ విధంగా ఉంటే అన్ని విషయాలు కూడా అందులో నిక్షిప్తమవుతాయి. కాబట్టి వాళ్ళ ప్రోగ్రెస్ అంతా కూడా మరి రాబోయే కాలంలో అందరి విద్యార్థులు సులభతరమైనట్టుగా ఈ అపార్ కార్డును జనరేట్ చేయడం జరుగుతుంది. మన మండలంలో వచ్చేసి మరి సజావుగా జరుగుతుంది. ఎక్కడైతే విద్యార్థులకు మరి ఆధార్ కార్డు తప్పుడు దొరికిన సందర్భాలలో ఒక ఏజెన్సీ ఎస్ఎస్ఏ వాళ్ళు అపాయింట్మెంట్ చేయడం జరిగింది మన మండలకు. దానిలో భాగంగా వాళ్ళ కనుక మనం కాల్ చేసినట్టయితే మన ఇన్స్టిట్యూషన్కే వచ్చి వాళ్ళు ప్రతి విద్యార్థి నుండి 100 రూపాయలు తీసుకొని తప్పులు లేకుండా సరైన ఆధార్ కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మండలంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు 100% అపార్ కార్డు జనరేషన్ చేయడంలో అందరు ప్రధాన ఉపాధ్యాయులు ముందున్నారు. ఆ రకంగా జిల్లాలో మరి అన్ని మండలాల కంటే నంది మండలం ముందుంటట్టుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం.